వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి మిచాంగ్ తుఫాను వెళ్ళిపోయిన తర్వాత నేను పందిరి వేశాను కదా టొమాటోలు అయితే చెక్కి చెదరకుండా చెట్లు హ్యాపీగా ఉన్నాయి. అయితే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే 6 days వర్షాల వల్ల ఈ చెట్టు ఉంది కదా ఇది ఇవక అంటే వాటర్ ఎక్కువై ఇవక రావడం వల్ల ఇది ఎరితల వేసింది. ఎప్సమ్ సాల్ట్ పెట్టాను, చూడాలి దాన్ని ఏదో విధంగా బ్రతికించాలి. అది నా పందిరి అయితే మాత్రం నేను హార్ట్ఫుల్గా నేనైతే పందిరి సక్సెస్ అయ్యాను. చూడండి, ఇది కూడా అసలు చెక్కు చెదర్లా హ్యాపీగా ఉంది, చక్కటి కాయలతోటి హ్యాపీగా చాలా ఉన్నాయి కాయలు. చాలా హ్యాపీగా ఉంది నా పందిరి అయితే. పందిరి విషయంలో మాత్రం నేను సాటిస్ఫై అయ్యాను. అలాగే ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక వంగ, అలాగే ఒక మిరప, ఈ మొక్కలనైతే ఈ 3 మొక్కలు లాస్ అయ్యాను నేను. తుఫాను వెళ్ళిన తర్వాత ఈరోజైతే మరి చిన్న హార్వెస్ట్ ఉంది. ఎర్రబెండ, మామూలు బెండ, పొట్లకాయ, బీర, చిక్కుడుకాయ, అలాగే వంకాయ, ఇలాగా చిన్న చిన్న హార్వెస్ట్లు ఉన్నాయి. మరి మా ఇల్లాల గారు ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూపిస్తారు. అయితే గార్డెన్ అంతా చూడండి, తుఫాను ప్రభావం అయితే బెండ మీద పడింది, కొంచెం బెండ వంగింది, నాట్ సో బ్యాడ్. వసే బెండ నా జీవితకాలంలో గార్డెన్ పెంచిన తర్వాత నేను బాగా హ్యాపీ అయినటువంటి సందర్భం ఏదన్నా ఉంటే ఈ పొట్లకాయ పండించడమే. చాలా హ్యాపీగా ఉంది. కోసేరండి. పర్లేదు, ఈ మాత్రం హైటు నేను సాటిస్ఫై అయ్యాను ఈ మాత్రం పండించుకున్నందుకు. ఇది అది ముదిరిపోతుంది. బెండకాయలు చూడండి ఎంత సైజు వచ్చినాయో చక్కగానే. ఎలాగైనా మనం కష్టపడి పండించుకుని కోసుకుంటే అందులో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. చాలా బాగున్నాయి బెండకాయలు, మృదువుగా. ఇదిగో నీ దగ్గర ఒకటి ఉంది. కాకరకాయ, ఇది కాకరకాయ హార్వెస్ట్ కూడా బాగానే జరిగింది. సరిపోతాయి, మేము ముగ్గురమే. ఇది మళ్ళీ యోగాడు మేము గార్డెన్లోకి వస్తే దీనికి గడ్డి ఆత్రం. మేము ఎక్కడ గడ్డి పీకేస్తామని ఆ గడ్డి కోసం కంగారు పడిపోయి గబగబా గడ్డి తినేస్తాం. దారాలు ఇయ్యో కమ్ తిను తిను గడ్డి తిను, ఏమనలే. చిక్కుడుకాయలు అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు ఎన్ని చిక్కుడుకాయలు అంటే అసలు ఉన్న చెట్టు కన్నా కింద కూడా పడిపోతున్నాయి బరువుకి. ఇక అసలు చెట్టు అంతా చిక్కుడుకాయలే. చిక్కుడుకాయ 3rd హార్వెస్ట్ ఇది, అయినా ఇన్ని కాయలు ఉన్నాయి ఇంకా.
ఈ 5 డేస్లో చిక్కుడు పాదు మీద మొత్తానికి పచ్చపురుగు దాడి చేస్తుంది. 3 డేస్ జస్ట్ అలా వచ్చి పైకి వచ్చి వెళ్ళిపోతున్నాను. ఈ పెద్ద అబ్జర్వ్ చేయలే. రేపు చూడాలి వీటి సంగతి. చాలా బాగుంది. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అసలు మనం ఎంత డబ్బు ఖర్చు పెడితే ఎంత ఫ్రెష్ కాయగూరలు దొరికితే చెప్పండి. అయ్యో ఇలా చూపించరా మిస్. చాలా జాగ్రత్తగా వెతికిరాని. ఒక్క కాయ కూడా వేస్ట్ అవ్వకూడదు. అవ్వకపోతే కొయ్యకు. సరిపోతాయి కదా కూరకి. చాలు. ఇదిగో ఇక్కడ ఎక్కడ చూసాను. ఇదిగో గింజలు ఎక్కిస్తున్నాయి. చాలా ఉన్నాయి. పిందులు ఉన్నాయి. వద్దు కొయ్యకు. పిందులు కొయ్యకు. చాలు. ఇది ఒక పాదు పైకి పాకిచ్చా ఊరికి. అయ్యో 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 సరదాగానే. ఈ దీనికోసమని నైట్రోజన్ కోసం అనేసి ఇందులో సరదాగా పాదు పెట్టాను. ఇది ఇంత బీభత్సంగా కాసేస్తుందని ఊహించలేదు నేను. ఎలాగైనా ఆడవారు కోసినంత సులువుగా మగవారు కొయ్యలేము. మా ఇళ్ళలు పుట్టుకుని కోసేస్తుంది. నేను ఈ కొయ్యాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. దీనికి మిల్లీ బగ్స్ స్టార్ట్ అయినాయి. చూడాలి. వంకాయలు చాలా కాయలు కాసినాయి. ఇది సాంబార్ కాసినప్పుడు అలా వచ్చి 2 కాయలు కోసుకుని పట్టుకుపోతుంది. హార్వెస్ట్ చేయాలంటే
నాకు అవసరం, నా అవసరం కోసమే కదా పండిస్తున్నారు మీరని దీనికి కావాల్సినప్పుడల్లా కోసుకుని వెళ్ళిపోతుంది మా ఇళ్ళలో. మా చెట్టు జామకాయలు చూడండి, ఇవి కూడా సేంద్రియమే. ఎన్ని జ్యూసులు కొడతానో వీటికి, చాలా బాగా తయారైనాయి. ఇది వేసింది కాదు, నార్మల్గా దానికి అంతటా అదే ఎదిగిన చెట్టు ఇది. ఇదిగోండి ఇంక ఎంత పెద్ద కాయ చూడండి. చిన్న చిన్నగా ఉండి ఈ మన మొక్కలకి స్ప్రే చేసి స్ప్రేలు చేసిన తర్వాత పెద్ద సైజుగా మారిపోయినాయి ఇవన్నీ. చిన్నగా ఉండి ఈ కాయలు ఇంతకు ముందు. నిజంగా ఈ జాంకాయలకి నేను ఎక్కువ బనానా జ్యూసు, మన మ్యాంగో జ్యూసు, ఇవి ఎక్కువగా కొట్టడం స్టార్ట్ చేశాను. అవి కొట్టడం స్టార్ట్ చేశాక ఇవి సైజ్ ఎంత బాగా పెరిగినాయి. మరి చక్కటి హార్వెస్టు. పొట్లకాయ, చిక్కుడుకాయ, ఎర్రబెండ, పచ్చబెండ, బీర, కాకర, వంకాయ, జామ, అంటే 1 2 3 4 5 6 రోజులకి సరిపడగా ఉన్నటువంటి కూరగాయలు మేము హార్వెస్ట్ చేసుకున్నాం. అంటే 1 వీక్కి మాకు కూరగాయలు సరిపోతాయి. మళ్ళీ 2-3 డేస్కి బెండకాయలు ఇవి వచ్చేస్తాయి చాలా. సో మా చిన్న హార్వెస్ట్ ఇది. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.